నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జూలై 5న తెలంగాణకు వస్తున్నారు. అధికారిక పర్యటన అయినా ఆయన తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. దీంతో సీఎం హోదాలో తెలంగాణకు వస్తున్న చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి వరకు బైక్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఇక జూలై 7న హైదరాబాద్ లో పార్టీ నేతల ఆత్మీయ సమ్మేళనానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక చంద్రబాబు పర్యటన వెనక అనేక వ్యూహాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు అధికారికంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలపై చర్చించడంతో పాటు మరోవైపు తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తున్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ్ముళ్లను పోటీ చేయించే ఆలోచన చేస్తున్నారు. ఇక ఏపీ సీఎం అయిన తర్వాత తెలంగాణలో కూడా పార్టీ కార్యక్రమాలకు చంద్రబాబు ప్రోత్సాహం అందిస్తారని తెలుగు తమ్ముళ్లు కూడా భావిస్తున్నారు. ఇక చంద్రబాబు పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ ను టీడీపీ శ్రేణులు పసుపుమయం చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పంజాగుట్ట, జూబ్లీ హిల్స్ వరకు పసుపు తోరణాలు, స్వాగత ఫ్లెక్సీలతో నింపేశారు. ఇక ఆదివారం నిర్వహించే టీడీపీ ఆత్మీయ సమ్మేళనంలో టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక, పార్టీని బలోపేతం చేసేందుకు అనుసరించిన వ్యూహాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందా అన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ఏపీకే పరిమితమయ్యారు. తాజాగా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాలకు విభజన చట్టం ప్రకారం జరగాల్సిన పంపకాలు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారంపై చొరవ చూపిస్తున్నారు. ఇక ఇదే సమయంలో టీడీపీ పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టారు. అయితే సరైన నాయకుడు లేకుండా తెలంగాణలో టీడీపీ బలపడడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చంద్రబాబు పార్టీ బలోపేతానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.